మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. మన దేశంలో ప్రజాస్వామ్య దేవాలయంలో కూర్చునే నాయకుల అసలు ముఖ చిత్రం ఏంటి? చట్టసభలకు ఎన్నికయ్యే నాయకులపై నమోదైన క్రిమినల్ కేసుల తీరేంటి? సుప్రీంకోర్టు సమర్పించిన లేటెస్ట్ అఫిడవిట్ దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. దేశంలోని మొత్తం 28 మంది ముఖ్యమంత్రుల్లో ఏకంగా 14 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే సగానికి సగం మంది సీఎంలు చట్టపరమైన విచారణలు ఎదుర్కొంటున్నటువంటి వారే. ఇక ఈ లిస్టులో అందరికంటే టాప్లో నిలిచారు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టుకు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా అందించినటువంటి అఫిడవిట్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చేపట్టిన ప్రజా ఉద్యమాలు, రాస్తారోకోలు, పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించడంపై వంటి రాజకీయ పరమైనటువంటి కేసులు అత్యధికంగా ఉన్నాయి. వీటితో పాటు 2015 నాటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నమోదైన అత్యంత వివాదాస్పద ఓటుకు నోటు కేసు, ప్రభుత్వ అధికారుల విధులకు భంగం కలిగించడం, చట్టవిరుద్ధంగా గుమికూడటం వంటి కేసులు సీఎం రేవంత్ రెడ్డిపై నమోదై ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కూడా 19 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు సుప్రీంకోర్టు రికార్డులు చెప్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఇందులో ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఐడి నమోదు చేసిన హెవీవెయిట్ అవినీతి కేసు ఇది. ఇక రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, అలాగే దాని డిజైన్లో అక్రమాలు జరిగాయంటూ నమోదు చేసినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేటాయింపుల కేసు కూడా ఇందులో ఉంది. ప్రతిపక్ష నేతగా ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన సమయంలో పోలీసులతో ఘర్షణ, అల్లర్ల ప్రేరణ వంటి కేసులు, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన ఫైబర్ నెట్ కేసులు ఏపీ సీఎం చంద్రబాబుపై ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎంలు మాత్రమే కాకుండా దేశంలోని మరో 12 మంది సీఎంలపై కూడా క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో 29 కేసులతో సువేందు అధికారి టాప్ 2లో ఉన్నారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్పై 19 కేసులు, కేరళ సీఎం విడి సతీశన్పై 18 కేసులు పెండింగ్లో ఉన్నాయని నివేదిక చెప్తోంది. ఈ గణాంకాలు కేవలం ముఖ్యమంత్రులకే పరిమితం కాలేదు. మన పార్లమెంట్ మరియు అసెంబ్లీల స్థితిగతులను కూడా కళ్లకు కడుతున్నాయి. సుప్రీంకోర్టుకు అందినటువంటి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4192 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 543 మంది ఎంపీలు లోక్సభలో, 251 మంది వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యుల్లో 75 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో 519 కేసులు 10 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. 700 కేసుల్లో పోలీసులు అసలు దర్యాప్తే ప్రారంభించలేదు. ఛార్జీ షీట్ కూడా దాఖలు కాకుండా 360 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన కేసుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 56% మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ నుంచి 49% మంది ఎమ్మెల్యేలు, 82% మంది ఎంపీలు క్రిమినల్ విచారణలు ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులపై ఉన్న ఈ కేసులను వేగవంతంగా విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టులు ఈ ట్రయల్స్ను నిరంతరం పర్యవేక్షించాలని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టును కోరారు. మరి ఈ కేసులపై న్యాయస్థానాలు ఏ రకమైన స్పీడ్ పెంచుతాయి? ప్రజాప్రతినిధుల రాజకీయ భవిష్యత్తుపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. కానీ దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండటం అనేది ఒకంత ఆందోళన కలిగించేటువంటి అంశం. రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలు రాజకీయాలను చూసే విధానం కావచ్చు, రాజకీయాలు చేయాలంటే డెఫినెట్గా క్రిమినల్ కేసులు నమోదై ఉండాలేమో అనేటువంటి ఆలోచన ఈ తరానికి కానీ వస్తే అది రాజకీయ రూపురేఖల్ని మార్చేటువంటి పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. దాదాపుగా జెన్జీ తరం కొత్త తరహా రాజకీయాల్ని ప్రారంభించింది. అలాంటి తరుణంలో సాంప్రదాయ రాజకీయాల్ని పాటిస్తూ వస్తున్నటువంటి కొందరు నేతల మీద ఉన్నటువంటి కేసులు అనేవి ఒకంత ఆందోళన కలిగిస్తున్నాయి. నేతలు ఎదిగినటువంటి విధానాన్ని, వారి అత్యున్నత స్థాయిని అధిరోహించినటువంటి విధానాన్ని ప్రామాణికంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చేటువంటి యువత ఈ కేసుల విషయంలో మాత్రం వారిని ఆదర్శంగా తీసుకోవద్దు. ఇది దేశవ్యాప్తంగా విశ్లేషకులు, మేధావులు చెప్తున్నటువంటి మాట. యువత రాజకీయాల్లోకి రావాలి, అద్భుతమైనటువంటి భవిష్యత్తును దేశానికి అందించాలి అనేటువంటి మాట చెప్తున్నారు. దేశ పౌరులు రేపటికి సంబంధించి భవిష్యత్తు, దేశానికి భవిష్యత్తు లాంటి వారు నేటి పౌరులు అనేది పర్టికులర్గా మనం చెప్పుకుంటున్నటువంటి మాట. కానీ క్రిమినల్ కేసుల విషయానికి వచ్చేటప్పటికి క్రిమినల్ కేసులు కాకుండా రాజకీయాలు చేయలేరా అనేటువంటి ప్రశ్న పదే పదే ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇందులో దాదాపుగా 90% పైగా వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ
కక్షపూరిత రాజకీయ ధోరణితో పెట్టిన కేసులే ఎక్కువ అనేటువంటి మాట కూడా దాదాపుగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కోర్టులు కూడా ఇలాంటి కేసుల్ని నిరంతరం పర్యవేక్షించి ఇమ్మీడియట్గా దాన్ని వేగవంతం చేసి తప్పు చేస్తే డెఫినెట్గా శిక్ష వేయాలి, లేదా దీనికి సంబంధించి ఆ కేసుని ఇమ్మీడియట్గా కొట్టివేయాలి. సో అంతేకాని ఎక్కడ కూడా పెండింగ్ పెట్టవద్దు. రాజకీయ నాయకుల కేసులకు సంబంధించి పదే పదే ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు అది తెర మీదకి రాకపోవచ్చు, కానీ వారు ఒకవేళ మళ్ళీ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలోకి వస్తే, వారి పదవిని కోల్పోతే, వారు ఎన్నిక కాకపోతే, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, వారు గెలవని పక్షంలో తర్వాత వారిపై ఈ కేసుల్ని తిరగదోడటం కావచ్చు, రాజకీయ కక్ష సాధింపులు, ఎదుటి గెలిచిన వారు ఇటువంటి వారిని వేధించేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చేటువంటి యువత పర్టికులర్గా తెలుసుకోవాల్సింది కేసుల విషయానికి సంబంధించి కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే న్యాయస్థానాల్లో తమదైనటువంటి రీతిలో పోరాడేందుకు కూడా యువత సిద్ధం కావాలి. కానీ కక్షపూరిత రాజకీయాలు మాని పారదర్శక రాజకీయాలకు తెరతీస్తే ఇలాంటి కేసులు అనేవి ఉత్పన్నం కావు, నమోదవు అని కూడా చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది.